ఖమ్మం క్రికెట్ శిక్షణా కేంద్రంలో భారీగా అవకతవకలు జరిగాయని సీనియర్ క్రికెటర్లు ఆరోపించారు. డిగ్రీ ఫెయిల్ అయ్యి అర్హత లేకుండానే కోచ్గా శిక్షణ ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హెచ్సీఏ ఖమ్మం కార్యదర్శిగా 30 ఏళ్లుగా ఒక్కరే కొనసాగుతున్నారని, ప్రతి ఏడాది 25 లక్షలకు పైగా హెచ్సీఏ నుంచి ప్రతి జిల్లాకు నిధులు వస్తున్నాయన్నారు. బినామీ పేర్లతో నిధులను కార్యదర్శి గోల్మాల్ చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన సీనియర్ క్రికెటర్లను పరుష పదజాలంతో దూషిస్తూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ 30 ఏళ్లలో ఒక్కరిని కూడా కనీసం రంజీ వరకు పంపించలేదని సీనియర్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు ఉండి జీవితాన్ని క్రికెట్కు అంకితం చేసిన అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హెచ్సీఏను ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. అథ్లెటిక్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి మోసాలు, అన్యాయాలపై ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఖమ్మంలో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు, బాధిత క్రికెటర్లు అందరూ ఇలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అందరం కూడా ప్రెస్ నోటు ఇవ్వడానికి ప్రెస్ పాత్రికేయ మిత్రులందరూ కూడా పిలవడం జరిగింది. హెచ్సీఏ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లానికి పెత్తందారిని నేనే అంటూ 16 లక్షలు అతనికి చేకూరు వెంకట అనే వ్యక్తికి నేను ఇచ్చి ఈ పదవిని కొనుక్కున్నానంటూ ఇక్కడ అక్రమంగా నెట్స్ వేసి పిల్లల దగ్గర నుంచి 1500 నుంచి 5000 రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తూ హెచ్సీఏ క్రికెట్కి సంబంధించి వస్తున్నటువంటి నిధులను గోప్యంగా పంచుకుంటూ ఇక్కడ పిల్లల్ని నామమాత్రం క్రికెట్ ఆడిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ వాళ్ళ భవిష్యత్తు, వాడి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇక్కడ కోచ్ల పరిస్థితి కానీ, ఇక్కడ బాధిత క్రికెటర్ల పరిస్థితి కానీ మరీ దయనీయంగా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ పటేల్ స్టేడియంలో ఉన్నటువంటి 2 నెట్స్లలో కూడా సర్టిఫైడ్ కోచ్ లేకుండా పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేవలం నామమాత్రంగానే వాళ్ళతో క్రికెట్ ఆడిస్తూ వాళ్ళని వేరే ఊళ్ళల్లో ఆడించడానికి తీసుకెళ్తున్నామని చెప్పేసి దండిగా డబ్బులు వసూలు చేసుకుంటూ బాగుపడుతున్నారు. ఒక క్వాలిఫైడ్ కోచ్కి కావాల్సినటువంటి అనుభవం కానీ స్థాయి కానీ లేకుండా ఇవాళ కోచ్లం మేమే అంటూ మీ పిల్లల్ని సెలెక్ట్ చేయాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి. ఒక పేద క్రికెటర్ నేను చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతూ నాకంటూ ఒక లైఫ్ దొరుకుతుందని నేను పెద్ద క్రికెట్ ఆడాలి అనుకుని ఆ తపనతో నేను 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలలో నా లైఫ్లో సగం అక్కడ మతీన్ అనే నెట్స్ పెట్టుకున్న అతను క్రికెట్ ఆడలేదు, క్రికెట్ గురించి తెలియదు. అతను నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఏదో మాకు ఎవరు కోచింగ్ ఇవ్వకపోయినా ఈ మాత్రం క్రికెట్ ఆడుకుంటూ అయితే వచ్చినాం. మేము దగ్గర పెద్ద క్రికెట్ ఆడినాం. కానీ మాలాంటి మేము పెద్ద క్రికెట్ ఆడినా కూడా కోచింగ్ లేయడానికి అర్హత లేకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. అటువైపు ఆ మదీన్ అనే ఒక అన్నోన్ పర్సన్ ఆ నెట్స్ను లీడ్ చేస్తున్నారు. ఇటువైపు వేరే వాళ్ళ అండతో ఇక్కడ హెచ్సీఏ నెట్స్ అని పెట్టేసి ఫారూక్, మసూద్ వీళ్ళనే వాళ్ళు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పేద పిల్లలకి హెచ్సీఏ అనే పేరు పెట్టుకుంటే కంపల్సరీ ఆ హెచ్సీఏ అనే వాళ్ళు ఫండ్ కంపల్సరీ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన ఫండ్తోనే ఇక్కడ క్యాంపు నడవాలి. అట్లాంటిది వాళ్ళు అట్లా నిరూపించుకోకుండా వాళ్ళ దగ్గర 5000 నుంచి దండిగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే సెలెక్షన్ ఇస్తాం, లేకపోతే వేరే దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆడితే ఎక్కడ ఆడిన వాళ్ళకి కూడా మీకు ఛాన్సులు దొరకవు. ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో ఆడుతున్నారు, అక్కడ ఫీజులు ఎట్లా ఇస్తున్నారు కదా, అంత ఫీజులు కూడా మా దగ్గర కూడా ఇవ్వాలని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఒక పేద క్రీడాకారుడు, ఒక తండ్రి ఆడతారు పిల్లలు. కోచ్ అయితే మీరేగా. నేను మానవతా దృక్పథంలో నేను ఆ రోజు రిక్వెస్ట్ చేసిన నా జీవితం క్రికెట్లో ఆగమించాను, నాకు ఏదైనా అవకాశం చూడండి అంటే అప్పుడు ఈ నెట్ ఉంటే నేను ఆడుకుంటూ బ్రతుకుతా. ఇట్లానే దీని మీద జీవితం నడుస్తున్నారు. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీరు ఛాలెంజ్ చేయట్లేదు. మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని నిందేయాలి. మనం ఫస్ట్ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు, హబ్బులు లాంటివి ఎందుకు పెట్టుకుంటున్నారు? కోచ్ క్వాలిఫికేషన్ మతీన్ గారు ఎన్ఐ